ఎమరాల్ స్వీట్స్ అధినేత అలాగే ప్రకృతి వ్యవసాయ ప్రేమికులు విజయరామ్ గారు అయితే మనతో ఉన్నారు. ప్రస్తుతం రేపు వినాయక చవితి సందర్భంగా ఆయన చాలామందికి మట్టి గణపతిని పూజించండి అని చెప్పేసి చాలామందికి డొనేట్ చేయడం జరుగుతుంది. సో సరే అడిగి ఆయన మాటల్లో తెలుసుకుందాం. ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ, అలాగే తెలుగు 70mm ఛానల్ వారికి వినాయక చవితి శుభాకాంక్షలు. సార్ దాదాపుగా ఎంతమందికి ఈ పంచిపెట్టడం జరుగుతుంది సార్? ఇది గత 15 సంవత్సరాలు చేస్తున్నాము. ఇది 50 విగ్రహాలతో మొదలుపెట్టాం 15 ఏళ్ళ క్రితం. అప్పుడు 30 విగ్రహాలు మిగిలిపోయింది, ఎవరు తీసుకోవాలా, అంత అవేర్నెస్ లేదు ఆ రోజుల్లో. అలా ఇప్పుడు 10,000 విగ్రహాలకు వచ్చాం. ఈ మార్పు బాగా జరుగుతుంది, ఇక మీదట ఇంకా బాగా జరుగుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక పర్యావరణ మంత్రిగా ఉన్నారు, ఇప్పుడు డిప్యూటీ సీఎం ఉన్నారు. కాబట్టి ఆయన ద్వారా ఇది ముందుకు వెళ్ళడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మనం చిన్న విగ్రహాలతో పెద్దగా నష్టమేం జరగట్లేదు. ప్రతి వాళ్ళ ఇళ్లల్లో చిన్న విగ్రహాలతోనే పూజలు జరుగుతున్నాయి. ఎక్కడైతే కాలనీల్లో, కమ్యూనిటీ హాల్స్లో, మండపాల్లో, దేవాలయాల దగ్గర, బజార్లలో విగ్రహాలు పెడుతున్నారో వీటితో చాలా ప్రమాదం జరుగుతుంది. అవి 5 అడుగుల నుంచి 20 అడుగులు చేస్తున్నారు. అవి చెరువులో ఉన్న జీవరాశుల్ని, భూగర్భ జలాల్ని, జలవనరులని, చెరువు మీద ఆధారపడే పక్షులని, జంతువులు అన్నింటినీ సర్వనాశనం చేస్తుంది. దాంట్లో వాడే మెటల్స్ గత 45 ఏళ్ళుగా చెరువులు పుడుకులు తీయట్లే గ్రామాల్లో. దీంట్లో కాడ్మియం, ఆర్సెనిక్, కోబాల్ట్ అన్ని భయంకరమైన భారీ లోహాలు ఉన్నాయి. ఇవన్నిటి వల్ల మనకి ఆ నీళ్లతో సేద్యం జరిగినా, ఆ నీళ్లు ఆవులు తాగినా, ఆ పాలు మనం తాగినా మనకి క్యాన్సర్ వస్తుంది. ఇలాంటి దానికి అడ్డుకట్ట ఈ సంవత్సరంలో మొదలైంది. పిఠాపురంలో 180 విగ్రహాలు తయారు చేయడం జరిగింది. వచ్చే సంవత్సరం పిఠాపురంలోంచి రాష్ట్రంలో అన్ని జిల్లాల కుమ్మర్లకి అక్కడ శిక్షణా కేంద్రం నిలబెడుతున్నాం. ఇది ఒక పెద్ద మార్పు జరగబోతుంది. సార్ ప్రకృతి గురించి పవన్ కళ్యాణ్ గారు మీకు ఏమన్నా చర్చించిన అవకాశం ఉంది? అంటే ఆయనకి బేసిక్గా ఈ నేచర్ అంటే బాగా ఇంట్రెస్ట్. జరిగే డ్యామేజ్ గురించి తెలుసుకున్న విషయాల్ని ఆచరిస్తున్నారు. ఇది గొప్ప విషయం. చాలామందికి విషయాలు తెలుసు కానీ ఆచరించడం అనేది ఉండదు. వీళ్ళు ఆచరించడం కూడా జరుగుతుంది. ముందు వ్యవసాయ రంగంలో కూడా అంటే సుభాష్ పాలేకర్ కృషిని కూడా ముందుకు తీసుకెళ్తాకి ఇది బాగా ఉపయోగపడుతుంది. మొన్నటి వరకు హైదరాబాద్, తెలంగాణ, విజయవాడలో వరదలు అయితే ముంచెచ్చేసారు. చంద్రబాబు గారు ఈ వయసులో కూడా చాలా కష్టపడ్డారు. మీకు ఏమనిపించింది సార్ ఆయన చేసిన ఆయన పడిన కష్టం చూసి? అంటే ఇది బాధ్యతగా అందరూ చేస్తున్నారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి చేశారు, నాయకులు చేశారు. ఎవరు కూడా ఒక క్షణం కూడా ఖాళీ లేకుండా సమాజం కోసం ఖర్చు పెడుతున్నారు. ఇది చాలా మంచి పరిణామం. ఇలా జరగటం అనేది చాలా దురదృష్టకరం. ఇది ఏంటంటే మానవ తప్పిదాల వల్లే ఈ ప్రమాదాలు ఇక మీదట ఇంకా ఎక్కువ అవుతాయి. ఎందుకంటే భూతాపం పెంచేస్తున్నాం, కార్బన్ డైఆక్సైడ్ పెంచుతున్నాం, ఏసీలు పెంచుతున్నాం, కార్లు పెంచుతున్నాం, భవనాలు పెంచుతున్నాం, సిమెంట్ వాడకం ఎక్కువైంది. ఇవన్నీ కూడా చాలా ప్రమాదానికి గురి చేస్తుంది. సార్ పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఏపీలో కూడా ఎక్కడైనా మీరు న్యాచురల్ వ్యవసాయం చేసే అవకాశం ఉందా? అది వస్తుంది, త్వరలో వస్తుంది. పిఠాపురంలోనే ట్రైనింగ్ పెడుతున్నాము. అక్కడే ఒక మోడల్ ఫామ్ కూడా చేస్తాం. ఎకరంలో 3 లక్షల రూపాయల ఆదాయాన్ని నిక్కచ్చిగా చూపించగలుగుతాము. వరిని తగ్గించి 5 లేయర్ మోడల్ చేయాలని మా ప్రయత్నం. దీనికి ట్రైనింగ్ కూడా పిఠాపురంలోనే ఒక శిక్షణా కేంద్రంలో ఏర్పాటు చేయబోతున్నాం. డిప్యూటీ సీఎం గారు 6 కోట్లు అయితే తెలంగాణకి, ఏపీకి కలిపి డొనేట్ చేశారు సార్. మీకు ఏమనిపించింది సార్? ఆయన ఒక అధికారంలో ఉండి కూడా మంచి పని చేశారు.